Namaste, welcome to iDream Inside Politics with Kavita. తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఆ సస్పెన్షన్ని వేడుకలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు తీన్మార్ మల్లన్న. నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఎవరితో కలిసిపోతారు, ఎవరిని కలుపుకొని పోతారు, భవిష్యత్ ప్లాన్ ఏంటి? తీన్మార్ మల్లన్న ఎవరి ఉచ్చులోనైనా పడ్డారా, పార్టీ పెడతారా, ఏం జరగబోతోంది? బోల్డెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. మనతో పాటుగా ఉన్నారు తీన్మార్ మల్లన్న. హలో అండి, నమస్తే. సో మీకేంటి కంగ్రాట్స్ చెప్పాలా? నేను పోరాటం చేసి బయటకు వచ్చేసిండ్రు మీరు. నేను బయటికి రాలేదండి, వాళ్ళు సస్పెన్షన్ చేశారు. కాకపోతే అలాంటి పరిస్థితిని క్రియేట్ చేసింది మీరే కదా. అంటే ఎట్లా అండి, నాకు అర్థం కాలేదు. పరిస్థితిని నేను క్రియేట్ చేయలేదండి. వాళ్ళు ఒక దురహంకారాన్ని ఆ విధంగా ప్రదర్శించారు. ఇక్కడ తీన్మార్ మల్లన్న విషయానికి వస్తే ఒకలా, మిగతా వాళ్ళ విషయానికి వస్తే మరోలా ఉండదు కదండి. కాంగ్రెస్ పార్టీకి ఒక కాన్స్టిట్యూషన్ ఉందండి. ఆ కాన్స్టిట్యూషన్ ప్రకారం విత్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ లిమిట్స్లో నేను మాట్లాడడం జరిగింది. నేను నా ఆవేదన చెప్పడం జరిగింది. కాకపోతే అంత తీవ్రమైనటువంటి పదజాలం, అంత అగ్రెసివ్నెస్తో మాట్లాడడం అనేది, అవన్నీ కూడా కాంగ్రెస్ బైలాలో ఉన్నాయంటారా? అంటే ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ బైలాలో ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించకూడదు అని ఎక్కడ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్, మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ని 2011 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ తీసుకొచ్చినటువంటి ఆర్డినెన్స్ను మీడియా వేదిక మీదుగా చింపి అవతల వారేసాడు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన. ఇక్కడ నేను చేసింది ప్రభుత్వ నిర్ణయాన్ని. అంటే ఇక్కడ ఒక క్యాస్ట్ సెన్సస్ చేసి, క్యాస్ట్ సెన్సస్ని తప్పుల తడకగా నిర్లక్ష్యంగా చేసి దాన్ని అద్భుతమైన డాక్యుమెంట్గా చిత్రీకరించాలనుకున్నప్పుడు, చదువుకున్నోడిగా, ఆ పేద వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డగా జరిగిన తప్పొప్పులను తెర మీద చూపిస్తూ సరిదిద్దుకునే అవకాశం ఉందని చెప్పిన, కానీ ఇది అద్భుతమైన డాక్యుమెంట్ అని చెప్పి ప్రజల్ని మభ్యపెడుతున్నప్పుడు దాంట్లో వాస్తవాలు బయటపెట్టి చింపి అవతల మారేసినాం. కాకపోతే మీకు ఒక యాంపుల్ టైం అనేది, 90 రోజుల పాటు ఒక కులగణన జరుగుతుంది అనుకున్నప్పుడు యాక్సెస్ లేదా, ఎక్కడ లోపాలు జరుగుతున్నాయి, ఎక్కడ తప్పు ఉంది, ఇది ఎందుకు మిస్ అవుతున్నారు, దీన్ని చేయాలి కదా అనే యాక్సెస్ అక్కడ పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, ఆ తర్వాత అధికారులు ఉన్నారు. వాళ్ళని ఎందుకు కలవలేకపోయారు ముందే? అంటే నేను కలిశానా లేదా అనేది మీకు తెలియదు కదా. నేను ఏకంగా ముఖ్యమంత్రి గారిని కలిసినాను. ముఖ్యమంత్రి గారిని కలిసి క్యాస్ట్ సెన్సస్ విషయంలో ఎట్లా చేయాలి, ఏం కథ, మనం ఏ విధంగా ముందుకు పోవాలనేటువంటి వివరాలన్నీ కూడా ఆయనకు చెప్పడం. కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో రాహుల్ గాంధీ ఆలోచన మేర క్యాస్ట్ సెన్సస్ చేస్తామని మేనిఫెస్టోలో పెట్టినప్పుడు కేవలం ఆ వర్డ్ కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని, ఇది ప్రజలకు మంచి చేస్తామని చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని టేక్ ఓవర్ చేసి క్యాస్ట్ సెన్సస్ అని చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసినప్పుడు తీన్మార్ మల్లన్న తన వేదికల మీద ప్రజలారా ఇందులో విస్తృతంగా పాల్గొనండి, కుల సంఘాలు అన్ని ఇందులో భాగస్వామ్యం కావాలి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా ఎమ్యునరేటర్ వస్తే వాళ్ళని వాళ్ళ ఇళ్లలోకి తీసుకుపోయి వాళ్ళకి సహకారం అందించండి అనేటువంటి విస్తృత ప్రచారాన్ని కల్పించడంలో నా వంతు పాత్ర ఉంది. అది పార్టీ నిర్ణయాన్ని విజయవంతం చేయడం కోసం చేసినటువంటి కార్యక్రమం. వన్స్ ఫిబ్రవరి 2 తారీఖు రోజు ఈ క్యాస్ట్ సెన్సస్కి సంబంధించినటువంటి వివరాలను రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టింది. బయటపెట్టినటువంటి పరిస్థితుల్లో ఇందులో ఉన్నటువంటి, ఎప్పుడైతే డాటా బయటకు వస్తుందో అప్పుడే దాంట్లో ఉన్నటువంటి సత్యాలు అసత్యాలన్నీ బయటకు వస్తాయి. డాటా కెన్ స్పీక్ ఓన్లీ. నోటి మాటగా మనం ఎన్ని అనుకున్నా వేరు. కానీ అప్పటి వరకు క్యాస్ట్ సెన్సస్ని పకడ్బందీగా చేయాలని పదే పదే ప్రజల్ని రిక్వెస్ట్ చేసినటువంటి తీన్మార్ మల్లన్న డాటా వచ్చిన తర్వాత అందులో జరిగినటువంటి లోపాలను ఎత్తి చూపారు. మనం ఒక విషయాన్ని గమనిస్తే 2011లో యూపీఏ గవర్నమెంట్ చేపట్టినటువంటి సెన్సెస్లో తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి ముస్లింల జనాభా 44 లక్షల మంది అని చూపించింది. 2025లో ఇదే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం మేరకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన క్యాస్ట్ సెన్సెస్లో సేమ్ ముస్లింల జనాభా 44 లక్షలు, ఇంకా మీదికెళ్ళి ఒక 5,000 తగ్గిపోయాయి. ఇక్కడ కేసీఆర్ సర్వే అని కూడా కాదు, ఆ రోజు మనం చేసిన సర్వే, ఈరోజు మనం చేసిన సర్వే ఈ లోపాన్ని ఎత్తి చూపించడం జరిగింది.
2011లో చేసిన సెన్సెస్లో తెలంగాణ రాష్ట్రంలో కుటుంబాల సంఖ్య 83.40 లక్షలు. ఇవాళ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లో చెప్పింది తెలంగాణ రాష్ట్రంలో 1,15,00,000 గృహాలున్నాయి. అందులో 1,12,00,000 గృహాల సర్వే మేము చేసినాం. ఇంకొక 3 లక్షల గృహాల సర్వే జరగాల్సింది. అది 3.91 అనేటువంటి ఒక మాట చెప్పిన. సో 11లో 83 లక్షలు, ఇప్పుడు 1,15,00,000. వీటి మధ్యలో ఉన్న గ్యాప్ 32 లక్షలు. అంటే 2011 నుంచి 2025 వరకు 32 లక్షల గృహాలు పెరిగినాయి. 32 లక్షల అంటే అప్పుడు 83 లక్షలు ఉన్నప్పుడు 3,50,00,000 మంది జనాభా. ఇప్పుడు అదనంగా 32 లక్షల గృహాలు యాడ్ అయిన తర్వాత ఒక్క గృహం నుంచి ఒక్కరినే తీసుకు ఈ 3,50,00,000కు ఈ 32 లక్షలు యాడ్ అయితే కనీసం 3,82,00,000 జనాభానన్నా ఉండాలి మన లెక్కల ప్రకారం. అది లేకపోగా కేవలం తెలంగాణ జనాభా 3,70,00,000 అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది. ఇంకొక 16 లక్షల మందిని మేము ఎమ్యునరేట్ చేయలేకపోయినాము అనేటువంటి మాట రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మానుకోట విలేజ్లో ఎంతమంది ఉన్నారనేది పూర్తిగా లెక్క చేస్తే ఎంతమంది ఉన్నారనేది తెలుస్తుంది. సగం చేసి ఇంకా 16 లక్షల మంది మిగిలిపోయారు. ఈ 16 లక్షలు అనేటువంటి మాట నీకు ఎట్లా తెలిసింది? ఫస్ట్ నీకు చేస్తే కదా తెలిసేది. 16 లక్షల మంది మిగిలిపోయినారనేటువంటి మాట మీకెట్లా తెలిసింది? ఇదొక అంశం. మళ్ళొక అంశం తీసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నిర్వహించినటువంటి సమగ్ర కుటుంబ సర్వే అది ఎక్కడ అథెంటిక్ కాదని మీరు చెప్పినారు. ఇక్కడ క్లియర్గా 44 లక్షల మంది ఉన్నటువంటి మన సెన్సెస్లోనే 44 లక్షలు ఉన్న ముస్లింలు ఇప్పుడు కూడా 44 లక్షలే ఉండి 5,000 మంది అందులో చనిపోయినారు. కొత్తగా ముస్లింలకు ఒక్కరు పుట్టలే. కానీ గతంలో చేసినటువంటి లెక్కలలో ఉన్నటువంటి ఆధారాల ప్రకారం చూస్తే 10 లక్షల మంది ఉన్నటువంటి రెడ్లు ఈ 15 ఏళ్లలో కొత్తగా 5 లక్షల మందిని కన్నారు. 5 లక్షల మందికి జన్మనిచ్చి కానీ 44 లక్షల మంది ముస్లింలు ఒక్కరిని కనలేక ఈ లెక్కలు చెప్తున్నాయి. ఇటువంటి అసమగ్రమైనటువంటి సర్వే నిర్వహించి ఏ వర్గాల ప్రజలను మీరు తక్కువ చేసి చూపించాలనుకుంటా ఉన్నారు? తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 6.98% అప్పర్ క్యాస్ట్ ఉందని ఖుద్దు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినటువంటి లెక్కల ప్రకారం ఇంతమందే ఉన్నారని చెప్పిన తర్వాత 6.98% ఉన్నటువంటి వాళ్లకు 10% ఈడబ్ల్యూఎస్ ఎట్లా అమలు చేస్తావు అనేటువంటి క్వశ్చన్ రేజ్ అయినటువంటి పరిస్థితిలో అప్పర్ క్యాస్ట్ జనాభాని ఎక్కువ చేసి చూపించడానికి ఈ క్యాస్ట్ సెన్సెస్ను వాడుకున్నాం. ఇక్కడ క్యాస్ట్ సెన్సస్ జరగాలని పేద వర్గాలన్నీ కోరుకున్నాయి. అసలు క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వర్గాలు ఏమన్నా ఉన్నాయంటే అప్పర్ క్యాస్ట్. క్యాస్ట్ సెన్సస్లో పాల్గొనని వాళ్ళ సంఖ్య పెరిగింది, పాల్గొన్న వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఇవన్నిటిని పరిశీలిస్తున్నటువంటి ధర్మిల ఇది సమగ్రమైన సర్వే అని ఎట్లా అంటాం? అందుకోసం చింపేసినాం దాన్ని. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఇంత కూల్గా ఇంత డీటెయిల్డ్గా లెక్కలతో సహా మాట్లాడుతున్నారు. అదే పబ్లిక్లో ఉన్నప్పుడు అంత ఊపుతో మాట్లాడడానికి కారణం ఏంటి? అది కూడా అంత పరుష పదజాలం, అంత అగ్రెసివ్గా మాట్లాడడానికి. అప్పుడు కూడా ఇంతే కూల్గా ఇంత నింపాదిగా చెప్పొచ్చు కదా. మీరు TV9లో ఒక దశాబ్దం పాటు యాంకర్గా పనిచేసినారు. ఒక విషాదకరమైన వార్త వచ్చినప్పుడు మీరు చదివే విధానం వేరుంటుంది. ఒక ఆనందకరమైన వార్త వచ్చినప్పుడు మీ చదివే విధానంలో, మీ ఎక్స్ప్రెషన్స్లో, మీ వాయిస్ బేస్లో తేడా వస్తుంది. పబ్లిక్ మీటింగ్లో ప్రజలందరికీ వినబడేలాగా గట్టిగానే మాట్లాడాలి. మీరున్నారు. ఇప్పుడు నేను గట్టిగా అరిచి చెప్పడం వల్ల మీకేమన్నా లాభమా? గట్టిగా మాట్లాడడం వేరు, ఆవేశంగా మాట్లాడడం వేరు, అందులో అంత పరుష పదజాలంతో మాట్లాడడం కూడా వేరు. పరుష పదజాలం గురించి మాట్లాడదాం. కానీ ఇక్కడ కొన్ని వేలాది సమూహం ఒక దగ్గరికి చేరి ఒక ఆవేదనను వెలిబుచ్చుతున్నటువంటి సందర్భంలో అక్కడికి పోయిన వక్తగా నేను అదే ఫ్లోలో మాట్లాడాలి. అక్కడికి పోయి నేను నిదానంగా సావధానంగా మాట్లాడితే ఎక్కాల్సిన ప్రజలకు ఎక్కదు. కాబట్టి నేను ఏ ఫ్లోలోనైతే మాట్లాడానో అదే ఫ్లోలో మాట్లాడతా. ఏ వేదిక ఎక్కాల్సిన ప్రజలు ఎవరు? ఎవరికి ఎక్కాలనుకున్నారు? అంటే ఈ పేద వర్గాలు ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ మైండ్ సెట్లోకి ఈ అంశాన్ని తీసుకుపోవడానికి అనేకమైనటువంటి అంశాలను జోడించి తీసుకొని పోతాం. మనకు రిపోర్టర్లు వార్త పంపిస్తే దాన్ని మాడిఫై చేసుకుంటాం. దాన్ని ఏది ప్రేక్షకుడికి అనుగుణంగా, ప్రేక్షకుడికి మైండ్లోకి చొరబడే అనుగుణంగా ఎట్లయితే ఎక్కించుకుంటామో
సేమ్ వేదికల మీద కూడా నాయకత్వం అదే చేస్తుంది. కాకపోతే ఎక్కాల్సింది వాళ్ళకి అనుకున్నప్పుడు ఇంకొకరి మీద మీరు ఎక్కడం అనేది ఉంది కదా అక్కడ. సరే, ఇప్పుడు ఆ పరుషం అనేటువంటి పదం స్టార్ట్ చేయండి. ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకంత, ఏది, అది ఏ అంశం గురించి సో యూజువల్గా కమ్యూనిటీల గురించి మాట్లాడడం కావచ్చు, లేకుంటే ఎవరు ఏం తాగాలి, ఎవరు ఏం తింటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడడానికి కూడా మీరు చెప్పినటువంటి ఈ లెక్కలు చెప్పి దానికి సంబంధించినటువంటి పోరాటమే గతం నుంచి జరుగుతుంది, కొన్ని దశాబ్దాలుగా జరుగుతుంది. అందరినీ ఏకం చేసుకుని ముందుకు కలిసి వెళ్ళాలి అనుకున్నప్పుడు కేవలం మీరు అనుకున్నట్టుగా ఒక పోరాటం కొద్ది మందితో చెయ్యాలి అనుకుంటున్నారా, అందరినీ కలుపుకొని చెయ్యాలి అనుకుంటున్నారా? అక్కడే డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది కదా. మీరు వాళ్ళని కొంతమందిని ఎలిమినేట్ చేసినట్టు అనిపించింది కదా అక్కడ. ఇక్కడ ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీలో 43 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారమ్మా. ఓ 13 మంది వెలమ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. నిజంగా వాళ్ళు మా అందరినీ కలుపుకపోయిన ఉంటే వాళ్ళు అంతమంది ఉండొద్దు కదా. మమ్మల్ని పక్కకు పెట్టి వాళ్ళు పాలిటిక్స్ చేస్తున్నారు కదా. మరి అటువంటప్పుడు మేము కూడా వాళ్ళని పక్కకు పెట్టే పాలిటిక్స్ చేయాలి కదా. కాకపోతే పవర్ఫుల్గా వాళ్ళు కనిపిస్తున్నారు అనేది ఇందులోనూ బీసీలకి సంబంధించి కూడా ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారు పోరాటం ఎప్పటి నుంచో ఆల్మోస్ట్ ఒక 3 దశాబ్దాలుగా చేస్తూ వస్తున్నారు. ఆయన ఎంతమందిని చట్టసభలకు పంపించగలిగారు, చేసినటువంటి పోరాటం ఎంత మేరకు ఫలించింది అనేది కూడా కనిపిస్తుంది కదా. ఆర్ కృష్ణయ్య గారు 30 సంవత్సరాలుగా చేసిన పోరాటం ఆయన స్థాయిలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. మెజారిటీగా ఆయన పదే చెప్పిండు, నేను విద్యారంగం పైన ఫోకస్ పెట్టాను, నేను స్కాలర్షిప్ల కోసం, రియంబర్స్మెంట్ల కోసం, వీటి కోసం పోరాటం చేశాను, రాజకీయ పరమైనటువంటి పోరాటం చాలా తక్కువగా చేశాననేటువంటి మాట ఆయన చాలా వేదికల మీద చెప్పాడు. అది ఆ విధంగానే నెగ్లిజెన్స్ కూడా గురైంది కదా. అయితే విషయం ఏంటంటే ఆ విధంగా నెగ్లిజెన్స్ గురైంది కాబట్టే ఇవాళ ఆర్ కృష్ణయ్య గారు కానీ, నేను కానీ, శ్రీనివాస్ గారు కానీ, ఇంకా బీసీ నాయకత్వం అంతా కూడా ఒకే వేదిక మీదకి వచ్చి పని చేస్తున్నటువంటి క్రమంలో వీళ్ళంతా ఒక్కటి కాకూడదు కదా అనేటువంటి ఒక దుశ్చర్యకు, ఒక దుస్సాహసానికి ఈరోజు కూడా మీరంతా మా కిందే ఉండాలనేటువంటి ఒక సంకల్పంతో మాట్లాడుతున్న సమయంలో మేము మిమ్మల్ని ఎట్లా కలుపుకొని పని చేస్తాం? మేము ఎవరు మాట్లాడారు? చాలామంది. ఒకే ఒక కమ్యూనిటీ మాత్రమే మాట్లాడిందా? ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ బీద వర్గాలకి నిజంగా 70 సంవత్సరాల నుంచి ఇంకా మాకు కొత్త రేషన్ కార్డులు ఇస్తాం, మీకు ఇంకా రేషన్ సరుకులు అందిస్తాము, మీకు ఇంకా ఇండ్లు కట్టిస్తాము, ఇంకెన్ని రోజులు చెప్తారండి మాకు? ఇంకా అంటే మన దేశాన్ని కూడా అభివృద్ధి చెందుతున్న దేశం అనే అంటున్నారు కదా, ఇంకా డెవలప్ అయింది అని చెప్పుకోలేకపోయాం కదా. నేను ఏమంటున్నా, ఇంకా డెవలప్ కారణం ఏందండి? ఈ వర్గాల పాత్రనే లేదు కదా ఈ దేశంలో రాజకీయ నిర్ణయాల్లో ఈ వర్గాల పాత్రనే లేకుండా చేశారు కదా. మాది మేము చేసుకుంటామని చెప్తా ఉన్నాం, తప్పేముంది? మాది మేము చేసుకుంటే మీకేమైనా ఇబ్బందా అని నేను ఆ వర్గాలను అడుగుతా ఉన్నా. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా అడగడం అనేది ఎలా అడుగుతారు? మాకంటూ ఒక ఫెయిర్ షేర్ కావాలి, మాకు సమాన వాటా ఉండాలి, హక్కులు ఉన్నాయి, మేము అధికారంలోకి రావాలి అనుకున్నప్పుడు వారిని అనగదొక్కండి, లేకుంటే వారిని ఇంకేదో చేసేయండి, మనం అధికారంలోకి వద్దాము, యుద్ధం చేద్దాము అనే ఒక మాట ఉంది చూడండి. పోరాటం చేయడం వేరు, యుద్ధం చేయడం వేరు కదా. అంటే యుద్ధము మీరు తెలంగాణ రాష్ట్రంలో మీరు రాసి పెట్టుకోండి. ఇప్పుడు చెప్తా ఉన్నా, అధికారం అనేది బీసీల వైపుకు ట్రాన్స్ఫర్ కావడంలో కూడా కాదు, రక్తపాతంతోనే ట్రాన్స్ఫర్ అవుతుంది భవిష్యత్తులో. అంత ఈజీగా వదిలిపెట్టరు వాళ్ళు. ఇవాళ తీన్మార్ మల్లన్న కేవలం బీసీ వర్గాల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. ఎస్, మాతో కలిసి వచ్చే వర్గాలు ఉన్నాయి చాలా. నేను అనేక సార్లు చెప్పిన, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యుల జనాభా కంటే వెలమల జనాభా చాలా తక్కువ. కానీ వాళ్ళ ఇండ్ల నుంచి ఎంతమంది మంత్రులు, ముఖ్యమంత్రులు కాగలుగుతూ ఉన్నారు? వీళ్ళ దగ్గర నుంచి ఎందుకు కాలేకపోతా ఉన్నారు? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్రాహ్మణ జనాభా కంటే వెలమల జనాభా తక్కువ. వాళ్ళకు రావాల్సిన షేర్ ఎందుకు దక్కుతలేదు? ఇప్పుడు ఈ లెక్కలు ఇవన్నీ కూడా పర్ఫెక్ట్గా మీరు చెప్పగలుగుతున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కాకుండా మనకు తెలంగాణ ఉద్యమం కావచ్చు, దేశానికి స్వాతంత్ర పోరాటం కావచ్చు, శాంతియుతంగా జరిగింది, ఎక్కడ హింసాత్మకం లేదు, అహింసాయుతంగానే జరిగింది అనుకున్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఆత్మహత్యలు, ఆత్మాహుతులు ఇలాంటివే వద్దన్న తర్వాత మీరు ఇప్పుడు అన్నమాట
రక్తపాతం జరుగుతుంది, ఎందుకని, ఎవరు చేస్తారు? వాళ్ళే సృష్టిస్తారు. ఇది మా వర్గాల నుంచి వచ్చేది కాదు. నిజంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు ఎప్పుడు హింసను కోరుకోరు. ప్రతి పోరాటంలో బలయ్యేది ఈ వర్గాలే. ప్రతి పోరాటంలో సిపాయిల తిరుగుబాటు దగ్గర నుంచి నిన్న మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం దాకా బలైందంతా వీళ్ళే. మొత్తం ఎంటైర్ తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ కుటుంబం ఇంట్లోంచి ఒక రక్తం సుక్క రాలేం కింద పడలే. మాంసం ముద్దలైపోయిందంతా వీళ్ళు పేదవాళ్ళు. అంటే నేనేం చెప్తా ఉన్నానంటే వాళ్ళు అధికారం కోసం ఈ రక్తాన్ని వాడతారు. అధికారాన్ని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఇదే రక్తాన్ని వాడుతూ ఉంటారు అన్నట్టు. మేము క్లియర్గా చెప్తా ఉన్నాము, ఇది ఎవరు ఆత్మ బలిదానాలు ఇంకొకటి చేసుకునే ఉద్యమం కాదు. ఇది సగర్వంగా హమారా ఇస్సా, హమారా ఇజ్జత్, హమారా హుకూమత్ అని చెప్తా ఉన్నాము. న్యాయబద్ధంగా రావాల్సిన వాటా మీ వాటా మీరు తీసుకోండి, మా వాటా మాకు కావాలి. సో ఒక డిమాండ్, ఒక సరైనటువంటి డిమాండ్, న్యాయమైనటువంటి డిమాండ్, ఈ డిమాండ్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాయా మీరన్నటువంటి ఆ పవర్ఫుల్గా కనిపిస్తున్నటువంటి కులాలు? నిజంగా రక్తపాతం అనేది వాళ్ళు చెయ్యాలి అనుకుంటే అంత ఈజీగా అవుతుందా? ఎర్ర సత్యం మహబూబ్ నగర్ ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి ఎర్ర సత్యం ఒక బీసీ సామాజిక వర్గం నుంచి ఎదిగిన నేత. మహబూబ్ నగర్ జిల్లా కోర్టు కంటే ఎక్కువ ఆయన ఇంటి దగ్గర జనం కూర్చొని జరిగిన అన్యాయాలను ఏకరువు పెట్టుకొని పరిష్కార మార్గాలు కనుగొన్నారు. ఎర్ర సత్యం మహబూబ్ నగర్ పోతుందంటే ఒక్కరు కూడా అప్పర్ క్యాస్ట్లో కనీసం ఎదురుగా నిలబడడానికి సాహసం చేయలే. అటువంటి వ్యక్తిని చంపింది ఎవరండి? మాధవరెడ్డి అని కానిస్టేబుల్ని పెట్టి వీళ్ళందరూ కలిసి కుట్రబని చంపలేదా? రెండో అంశం, బెల్లి లలిత తెలంగాణలో బహుజనుల వాటా దక్కాలి, తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి తెలంగాణ మహాసభని పెట్టి గట్కేసర్ భువనగిరి ప్రాంతాల్లో విస్తృతంగా ప్రచారం చేసి తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి బెల్లి లలితను చంపింది ఎవరండి? వీళ్ళు కాదా అప్పర్ కాస్ట్లో? కాకపోతే మావోయిస్ట్ బ్యాక్గ్రౌండ్ ఉంది అనేది కూడా వినిపించింది కదా. విషయం ఏంటంటే దానికి ఒక కారణాన్ని వేస్తారు అంతే, ఒక కారణాన్ని వేస్తారు అంతే తప్ప కానీ వాస్తవాలు ఏందో ప్రజలకు తెలవాలి. సాంబశివుడు ఉన్నాడు, భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయబోతున్నాడు అనేటువంటి ఒక కుట్ర పన్నే కదా ఆయన హత్య చేసింది. వెనకాల నయీం ఉన్నాడు అని వినిపిస్తుంది కదా. వాళ్ళ వెనకాల నయీం అనేది కదా. నయీం అనేటువంటి వ్యక్తి ఒక రెడ్డి కోసం నయీం అయిండు, ఇంకో రెడ్డి కోసం కథమైండు. అంటే వీళ్ళందరినీ కూడా మారోజు వీరన్న భారత సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. అమెరికా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, రష్యా ఎట్లయితే సంయుక్త రాష్ట్రాలు ఉన్నాయో, భారతదేశాన్ని కూడా సంయుక్త రాష్ట్రాల సమితి అని పెట్టిండు. బీసీలందరినీ కులం అనేటువంటి కత్తికి రెండో వైపు ఉన్నటువంటి అంచుతోని కుల ఉద్యమాలను నిర్మించుకుంటూ వచ్చాడు. ఆయనను పట్టబగలు ఎత్తుకపోయి చంపింది ఎవరండి? ఇట్లా కొన్ని వందలు చెప్పగలుగుతాం. అంటే ఎక్కడైతే అధికారము ఆ వర్గాల నుంచి కావాలని డిమాండ్లు వేస్తుందో దాన్ని రక్తపాతంతోనే అణచివేసారు వర్గాలు ఇన్ని రోజులు. వాటన్నిటి వెనకాల మీరు చెప్పిందంతా వ్యక్తులు ఉన్నారా, ప్రభుత్వాలు ఉన్నాయా, పార్టీలు ఉన్నాయా, మీరు చెప్పినట్టుగా అగ్రకులాలు ఉన్నాయా? అగ్రకులాలే ఉన్నాయి. ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు, పోలీసులు? ఆ టైం ప్రభుత్వం ఎవరి చేతిలో ఉంది? ప్రభుత్వాలు మా చేతిలో ఉంటే దాని తమాషా వేరే ఉండేది. ప్రభుత్వాలు మా చేతిలో ఏం లేవే. మేము కేవలం ఓటర్లుగా ఉన్నాం కాబట్టి మేము నిస్సహాయులం. మంత్రివర్గంలో ఉన్నారు, ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, వాళ్ళకి వాయిస్ లేదా అందులో? లేదు. అంటే చాలామందికి నాకు ఒక్కరికి దక్కితే చాలు మంత్రి పదవి, వీళ్ళు ఉంటేది పోతేది నాకేంది అనేటువంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇవ్వగలుగుతారు. వాళ్ళు పోరాటాలు చేయలేదా? నేనేమంటున్నాను, కొండా లక్ష్మణ్ బాపూజీ గారు ఉన్నారు, ఆయన కూడా మంత్రి పదవి ఇచ్చారు. కానీ మంత్రి పదవిని ఇసిరి అవతల కొట్టి ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల బతుకులు మారాలని కొట్లాడి మంత్రి పదవిని అవతలకి ఇసిరిగొట్టినటువంటి కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి వాళ్ళకి ఇచ్చే దమ్ముందా? బానిసలుగా పడుండేటువంటి వాళ్ళకు మాత్రమే మంత్రి పదవులు ఇచ్చి వాళ్ళ ద్వారా పబ్బం గడుపుకుంటాయి అగ్రవర్ణ ప్రభుత్వాలు. ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి బీసీ మంత్రులు కూడా అదే పరిస్థితిలో ఉన్నారా? అదే పరిస్థితిలో ఉన్నారా లేదా అనేది ఇంకొక ఏడాదిలో తేలుతుంది. కులగణన 42% ఇంప్లిమెంటేషన్ విషయంలో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారనేది అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. చిత్తశుద్ధి లేదా? చిత్తశుద్ధి ఉండాలని చెప్తా ఉన్నాం. అంటే మీకు కనిపించట్లేదా? కనీసం ఆ అటెంప్ట్ చేశారు, ఇనిషియేషన్ ఉంది. నేనేమంటున్నా, ఇట్లా ప్రభుత్వాల దగ్గర సాగిలపడినటువంటి సందర్భంలో వాళ్ళు మళ్ళీ ప్రజాక్షేత్రంలోకి పోయినప్పుడు వాళ్ళు ఎవరు కూడా గెలవలేదు.
అంటే అల్టిమేట్గా ప్రజలు నిన్ను నమ్మాలి, నీ వైపు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏ హోదాలో ఉన్నా. నిజంగా ప్రజలు నీ వైపు ఉంటే నీకు మంత్రి పదవి ఉండదు ఫస్ట్. అదేం లాజిక్? అంతే కదా, నువ్వు వాళ్ళ వైపు ఉండాలి. మీ వాయిస్ని అక్కడ ప్రభుత్వంలో వినిపిస్తున్నారు అనేది లేదా? అక్కడ కాదా, జరగట్లేదా? ఎవరు నా వాయిస్నా? మీ అంటే అందరి వాయిస్ని ఇప్పుడు ఎవరి కోసమైతే పోరాడుతున్నారో ప్రతినిధులుగా. ఒకటి ఏంటంటే మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి విశ్వాసం ఉన్నన్ని రోజులు మాత్రమే ఉండగలిగినటువంటి పదవి. ముఖ్యమంత్రికి విశ్వాసంగా ఉండాలంటే బీసీల మాట మాట్లాడితే విశ్వాసంగా ఉంటాడా? పార్టీ తీసుకున్న లైనే అది. పార్టీ తీసుకున్నటువంటి లైన్ నువ్వు ఆల్రెడీ చెడగొట్టి పెట్టినావు. ఇక్కడ తెలీదా అధిష్టానానికి? తెలిసింది కాబట్టి రీసర్వేకి ఆదేశించింది, తెలిసింది కాబట్టి దాని మీద ఒక కమిటీ వేసింది. మీరన్న అవకతవకలు ఇవన్నీ సెట్ అయిపోతాయంటారా దాంతో? రీసర్వే కావచ్చు, కమిటీ కావచ్చు, వీటన్నిటితో కావు. ఏం జరగాలి? బీసీల ప్రభుత్వం రావాలి. బీసీల ప్రభుత్వం నెక్స్ట్ కాబోయే సీఎం బీసీఏ బరాబర్ అవుతాడు అనేది టీపీసీసీ చీఫ్ చెప్తున్నారు. బరాబర్ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనేది. హ్యాపీ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి గారిని ఇక చాలయా, నీ పర్ఫార్మెన్స్ బాగాలేదు, ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మేము బీసీ ముఖ్యమంత్రిని పెడతామంటే ఇంకా హ్యాపీ కదా. కాకుండా మళ్ళీ ఇంకో కండిషన్, 5 ఏళ్ల పాటు రేవంత్ రెడ్డి సీఎం ఉంటాడు, నెక్స్ట్ బీసీఏ అవుతాడు, అది కాంగ్రెస్ పార్టీయే చేస్తుంది అనే మాట. అంటే ఇప్పుడు ఒక యుద్ధానికి పోయేటప్పుడు నువ్వు ఓడిపోతాను, ఎవరైనా యుద్ధానికి పోతారా? గెలుస్తామనే పోతాం. సహజంగా పార్టీలు ప్రతిసారి మేము ఎన్నికల్లో గెలవబోతున్నామనే చెప్తాయి, కానీ గెలవరు. అన్ని పార్టీలు గెలవు, ఎవరో ఒకరే గెలుస్తారు. ఇక్కడ వాదానికి పార్టీలకు మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ఇది. ఇటీవల కాలంలో జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు కానీ, ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఇవాళ 5 స్థానాలను కాంగ్రెస్ పార్టీ, 4 స్థానాలు 1 బీఆర్ఎస్ పార్టీ భర్తీ చేసుకుంటే 3 బీసీలకు ఇవ్వాల్సిన అనివార్యత ఏర్పడ్డది, 1 ఎస్సీ ఎస్టీలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యత ఏర్పడ్డది. ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీలకు టికెట్ ఇవ్వాలని చెప్పి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తే మేము బీసీలకు ఇవ్వాము, ఓసీలకు ఇస్తామంటే బీసీలంతా ఓడగొట్టి ఇంటికి పంపించారు. సో ఇవాళ ప్రభుత్వం రాష్ట్రంలో మారుతున్న పరిణామాలకు అనుగుణంగా ప్రభుత్వం పార్టీల విధానాలు కూడా మారుతూ ఉన్నాయి. అనివార్యమనే పరిస్థితి. అనివార్యంగానే లేకపోతే ఇప్పుడు ఈ బీసీ వాదము, ఈ ఉద్యమాలు ఇవన్నీ లేకపోతే వీళ్ళకెందుకు ఇస్తారండి? అవి తీసుకుపోవడానికి వేరే వాళ్ళు ఉంటుండే. కానీ ఇలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ వర్గాలకు ఇవ్వాల్సినటువంటి అనివార్యతను ఈ రాష్ట్రంలో క్రియేట్ చేయగలిగినాం. అంటే సాటిస్ఫాక్షన్ ఎక్కడికి లేదు. ఇప్పుడు మండల్లో 40 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. 40 మందిలో 29 మంది అప్పర్ కాస్ట్, 29 మంది, ఒక 9 మంది ఏమో బీసీలు ఉన్నారు, ఒకరు ఎస్సీ ఒకరు ఎస్టీ ఉంది. ఇప్పుడు 29 మందిలోంచి ఒక 3 బీసీలు వచ్చినారు, 2 ఎస్సీ ఎస్టీ వచ్చినారు. అంటే కొంత కోటా భర్తీ అవుతా ఉంది. ఒక్క ఎమ్మెల్సీలే రెడ్లు 16 మంది ఉన్నారు. వాళ్ళు ఉండాలి, వాళ్ళకు వాస్తవానికి రావాల్సింది ఒకటే ఎమ్మెల్సీ రావాలి, వాళ్ళు 16 ఉన్నాయి. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే మీరు చెప్పినట్టుగా రిజర్వేషన్ల కోసం పోరాటం జరిగింది, లేకుంటే ఉద్యోగ అవకాశాల కోసం పోరాటం జరిగింది. రాజకీయంగా నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, ఎమ్మెల్సీ అవ్వాలి అనేటువంటి ఆ ఉత్సాహం అనేది ఇన్నర్గా మనకు కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాంటి నాయకులని డెవలప్ చేసుకోగలిగాయా కుల సంఘాలు? జరిగినటువంటి పోరాటాలు అది కదా మిస్ అయింది ఇంతకాలం. మంచి క్వశ్చన్ అండి. దాదాపుగా ఇది ఎవరైనా అడుగుతారేమో అని చూస్తూ ఉన్నా కానీ బీసీలలో నాయకత్వ లోపం ఉంది అనే మాట తప్పు. వాళ్ళకు అవకాశాలు అంటే ఎలక్షన్ అంటే బీఫామ్ అనుకుంటారు ప్రజలు. బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే, బీఫామ్ కాదు ఎలక్షన్ అంటే ఎక్కువ మంది ప్రజల అభిప్రాయాన్ని నీ వైపు తిప్పుకోవడం. అయితే బీఫామ్లు ఉంటేనే ఎలక్షన్లో పాల్గొనాలనేటువంటి ఒక భ్రమను ఈ ప్రజల్లో కల్పించినాయి కాబట్టి రాజకీయ పార్టీలు ఆ బీఫామ్లు ఇచ్చేది వాళ్ళే, తీసుకునేది వాళ్ళే కాబట్టి మనకు రావు అనేటువంటి భావనలో ఈ నాయకత్వాలు ఇవి కూడా బయటికి రాలే. ఇవాళ ప్రసన్న హరికృష్ణ ఇక్కడ కరీంనగర్ నుంచి పోటీ చేసినాడు. ఈ పార్టీలు బీఫామ్ ఇయ్యలే, కానీ 60,000 ఓట్లు సంపాదించగలిగినాడు. నేను ఇండిపెండెంట్ క్యాండిడేట్గా వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు బీఫామ్లు తీసుకున్న వాళ్ళ పేర్లు ఫస్ట్ వరుసలో ఉంటాయి, పైన 1, 2, 3 అట్లా సీరియల్లో వస్తుంది. 73 మంది పోటీ చేస్తే నాది 39వ సీరియల్ నెంబర్. ఇంత పెద్దగా ఉంటుంది బ్యాలెట్ పేపర్. వెతుక్కొని వచ్చి మరీ 1,00,000 ఓట్లు వేసిపోయినారు నాకు జనం. అంటే నేను ప్రజా అభిప్రాయాన్ని గెలుచుకోగలుగుతా ఉన్నా, బీఫామ్లను కాదు. అంటే అన్నిసార్లు బీఫామ్లు పనిచేయి, ప్రజలు మేల్కున్నారంటే బీఫామ్ల పని అయిపోతుంది. మీరు ఇప్పుడు చెప్పిన దీన్ని బట్టి తద్వారా ఇక్కడ కంక్లూజన్ చేస్తా, బీసీ నాయకత్వం లేక కాదు, బీసీలలో అనేక మంది నాయకులు ఉన్నారు.
ఆపర్చునిటీస్ కోసం ఎదురు చూసి 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 ఊకున్న నాయకులు ఉన్నారు. ఇవాళ వాళ్ళందరినీ మళ్ళీ తెరపైకి తీసుకొస్తా ఉన్నాం. అట్లా మేము బీసీ నాయకత్వాన్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. ఆపర్చునిటీస్ దొరకలేదు, ఇండిపెండెంట్గా పోటీ చేయొచ్చు కదా, వాళ్ళంతటా వాళ్ళగా అవేర్నెస్ ఉంది అంటే మీరు చెప్పినట్టుగా బీఫామ్ కాదు గెలుపొందడం అనుకున్నప్పుడు బీఫామ్ పార్టీలో ఇవ్వాలని ఏముంది, మీరు కంటెస్ట్ చేశారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఎగ్జాంపుల్ గతంకి ఇప్పటికీ ఒక తేడా చూడండి. నల్గొండలో పిల్లి రామరాజు యాదవ్ ఒక బీసీ, ఆయన పోటీ చేయాలంటే ఆ పార్టీలు టికెట్ ఇవ్వలే, పోయి అక్కడ కంటెస్ట్ చేసినాడు, 25,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ సూర్యాపేటలో ఒట్టి జానయ్య యాదవ్ ఉన్నాడు. ఈ పార్టీలు ఆయన బహిష్కరిస్తే ఆయన పోయి అక్కడ కంటెస్ట్ చేసి 20,000 ఓట్లు సంపాదించినాడు. అక్కడ నీలం మధు ఉన్నాడు, ఆయనకు టికెట్ తిరస్కరిస్తే ఆయన పోయి పోటీ చేస్తే 40,000 ఓట్లు సంపాదించినాడు. వీళ్ళంతా ఎవరు కంటెస్ట్ చేస్తున్న వాళ్ళే కదా. ఇట్లా కొన్ని వందల మంది ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇండిపెండెంట్ క్యాండిడేట్లని పార్టీలే కావాలని అక్కడ పెడతాయి అనేది, ఓట్లు చీలడానికో వ్యతిరేక ఓట్లు మా వైపు రావడానికనో ఆ కాన్సెప్ట్ అనే దాంతోనే ఇలాంటి క్యాండిడేట్లు ఉన్నారు. అది తప్పు, అది తప్పు. అది ఒకప్పుడు కానీ ఇప్పుడు కాదు. అది ఇవాళ ప్రాణాలు పోయినా పర్వాలేదని కొట్లాడుతున్న బీసీ బిడ్డలు పోటీ చేసినటువంటి స్థానాలు ఇవన్నీ. సో అంత పార్టీలను ఇతర పార్టీలను గెలిపించడానికి బీసీలు ఏమన్నా పావులా? అంత బుర్ర లేకుండా ఉన్నారా? ఎవరు కుట్టిరిందో పసిగట్టలేనంత తెలివి తక్కువగా ఉన్నారా? గతంలో జరిగినటువంటి ఎన్నికల యుద్ధాలు వేరు, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల యుద్ధాలు వేరు. ఇప్పుడు ఒరిజినల్గా రాజ్యంలో పార్టిసిపేట్ చేయడం కోసం జరుగుతున్నటువంటి యుద్ధంలో బీసీలు భాగస్వాములై కొట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు ఇదే లాజిక్ని బట్టి చూసుకుంటే తీన్మార్ మల్లన్న కూడా 2023లో ఎమ్మెల్సీగా కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచే ముందు 3 సార్లు కంటెస్ట్ చేశారు ఇండిపెండెంట్ క్యాండిడేట్గా. సో అక్కడ ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయ్యి ఎంత పోరాటం చేసినప్పటికీ ఓట్లు సాధించుకోగలిగినప్పటికీ మీరు గెలవలేదు. కాంగ్రెస్ పార్టీకి వచ్చిన తర్వాత మాత్రమే, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీరు నిలబడ్డ తర్వాత మాత్రమే గెలవగలిగారు. సో ఈ లాజిక్ని ఎట్లా చూడాలి దీన్ని? నల్గొండ ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను గెలిపియలే కాంగ్రెస్ పార్టీ బీఫామ్, మల్లన్ననే కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. అక్కడ నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇంతకంటే రెట్టింపు ఓట్లు వచ్చేటి నాకు. మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీ అప్పుడు? అంటే ఈ కాస్ట్ సెన్సస్ చేస్తా అని రాహుల్ గాంధీ గారు ఏదైతే మాట చెప్పారో, కాస్ట్ సెన్సస్ చేసి 42% రిజర్వేషన్ ఈ వర్గాలకు ఇస్తా అనేటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన గెలవాలనుకున్నా కాబట్టి ఆ పార్టీ కోసం వర్క్ చేసిన. రాహుల్ గాంధీని అప్రోచ్ అయ్యారా, కలిసారా? కులగణనకు సంబంధించి జరిగిన అవకతవకలు, తప్పుడు లెక్కలు ఇచ్చాము. ఏమన్నారు? అందుకే కదా మళ్ళీ సర్వేకి ఆదేశించింది. పర్సనల్గా మీకు వచ్చినటువంటి అష్యూరెన్స్ కావచ్చు, ఏం మాట్లాడారు అనేది. మీరు చెప్తున్నట్టుగా కాంగ్రెస్కి సంబంధించి బైలాస్ ఉన్నాయి. రాహుల్ గాంధీ ఏదైతే మాట చెప్పారో దాన్ని ఇక్కడ రేవంత్ సర్కార్ పట్టించుకోవట్లేదు, స్వయంగా సీఎం రేవంత్ రెడ్డే మాట తప్పారు అని మీరు అంటున్నప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు అనేవి ఉంటాయి. అది సరిపోతుందా రీసర్వే అనేది? మళ్ళీ మీకు నమ్మకం ఉందా? అంటే విషయం ఏంటంటే ఇది సరిపోదు అనే విషయాన్ని కూడా మళ్ళీ పంపించాం. మళ్ళీ దీన్ని దేనికోసం వాడుతున్నాను అనేటువంటి విషయాన్ని కూడా పంపించడం జరిగింది. అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని నమ్మకుండా ఏకంగా రాహుల్ గాంధీ గారి ఒక సపరేట్ కమిటీ నియమించింది దీని మీద, దీన్ని అబ్జర్వ్ చేయడానికి. వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటే రాహుల్ గాంధీ గారు దేశవ్యాప్తంగా కులగణన అంటూ ఉన్నాడు, పార్లమెంట్లో బీసీల ఇస్సా గురించి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ వాటా రావాలంటూ ఉన్నాడు. ఆయన మాట్లాడిన ప్రతిసారి ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి December 7, 2023 ఆ రోజు నుంచి December 20 ఇప్పుడు ఫిబ్రవరి వరకు రాహుల్ గాంధీ గారు అక్కడ బీసీల గురించి మాట్లాడితే ఇక్కడ లోకల్ పేపర్లో వార్త రాదు. దాని మీద రీసెర్చ్ చేసినాం మేము. రీసెర్చ్ చేసి 18 పేజీల రిపోర్ట్ తయారు చేసినాం. అంటే ఏ రోజు రాహుల్ గాంధీ గారు ఢిల్లీలో ఈ అంశం గురించి మాట్లాడాడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యాడ్స్ తీసుకుంటున్నటువంటి పత్రికలు, మీడియా రాహుల్ గాంధీ గారి వార్తను ఎందుకు కవర్ చేయట్లేదు అనేటువంటి కోణంలో దీన్ని యాంగిల్లోకి తీసుకపోతే ఇక్కడ బీసీ అనేటువంటి టాపిక్ను ఈ పత్రికలు దాచిపెట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అడగాలి కదా. నాయకుడు రాహుల్ గాంధీ గారు అంత పెద్ద మాట మాట్లాడితే ఫ్రంట్ పేజీలో ఎందుకు వస్తలేదని చెప్పాలి కదా. అది చెప్పలేదు కాబట్టి మీ ఆలోచన ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు అనేటువంటి రిపోర్ట్ను 18 పేజీల రిపోర్ట్ పంపించడం జరిగింది. ఎవరికి ఇష్టం లేదు? పత్రికలకా, ప్రభుత్వానికి? ప్రభుత్వం ఒత్తిడి తెస్తోందా వాళ్ళ మీద? నేనేమంటున్నా, ఇప్పుడు
ఇప్పుడు ఒక పత్రికకు యాడ్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం కొంత ఫేవర్ కోరుతుంది, మంచి చూపించమని లేకపోతే మా వార్తలు కవర్ చేయమని కోరుతుంది సహజంగా. ఇవ్వద్దు అనేది పత్రికలు ఇష్టం. కానీ రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో జరగాల్సిన భారీ మార్పు గురించి మాట్లాడినప్పుడు ఇక్కడి పత్రికలను ఆ వార్త కవర్ చేయించే విధంగా ప్రయత్నం చేయాల్సినది రాష్ట్ర ప్రభుత్వం. అది చేయడం లేదు. అంటే మీ ఆలోచన ఇంప్లిమెంట్ చేయడానికి వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రయత్నం చేయట్లేదు అనేటువంటి రిపోర్ట్ను విత్ ఆధారాలతో పంపించడం జరిగింది. సో స్వయంగా కావాలని సీఎం రేవంత్ రెడ్డి అక్కడ మేనేజ్ చేస్తున్నారు, లేకుంటే ఒత్తిడి తెస్తున్నారు, అది కవరేజ్ లేకుండా చూసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అక్కడ అనుకుంటున్నా నేనైతే. సో ఇంత పెద్ద రిపోర్ట్ 18 పేజీల రిపోర్ట్ వెళ్ళిన తర్వాత వచ్చినటువంటి రియాక్షన్, రిప్లై ఏంటి మీకు స్వయంగా సర్వే గురించి? వాళ్ళు నిజంగా మా సర్వేని చూసి షాక్ అయిపోయినారు. అంటే ఎవ్రీడే మానిటర్ చేసినాం. ఒక ఏడాది 3 నెలల కాలం పాటు ప్రతిరోజు ఈ దేశాన్ని రాహుల్ గాంధీని మానిటర్ చేసినాం. మా టీంతో మానిటర్ చేసి ఒక రీసెర్చ్ రిపోర్ట్ తయారు చేసినాం. చేసి ఇచ్చినప్పుడు నిజంగా వాళ్ళు షాక్ అయ్యారు, ఏంది ఇంత వర్క్ చేసినారా అని. అంటే విత్ డేట్స్ కూడా వేసినాం, మళ్ళీ డేట్స్ ఎవిడెన్సెస్ కూడా వేసి అవి కరెక్ట్గా తీసి పెట్టినాం అన్నట్టు. అంటే రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం దశ మారిపోతుంది అనేటువంటి ఒక ఆలోచన మాకుండే కాబట్టి ఎందుకు ఆయన ఆలోచన కింది స్థాయికి పోతలేదు అనేటువంటి ఒక చర్చ వచ్చినప్పుడు ఇవన్నీ మేము చేయడం జరిగింది. సో దేశం దిశ మార్చాలి అనే ఆలోచన రాహుల్ గాంధీకి ఉంది, బట్ రేవంత్ రెడ్డికి రాష్ట్రం దిశ మార్చాలనే ఆలోచన లేదా? ఆయన ఏవి కులగణన లెక్కలు మార్చే ఆలోచనలు ఉన్నాడు కానీ దిశ మార్చే లెక్కల్లో లేడు ఆయన. ఒకవేళ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ వస్తే లాభమే కదా వీళ్ళకి కూడా, కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర కాంగ్రెస్కి, రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి. నేను ఒకటి చెప్తాను మేడం, నరేంద్ర మోడీ ప్రభుత్వం బోటాబోటి మెజార్టీతో మనకు గెలవడం జరిగింది. తెలుగుదేశం పార్టీ, ఆ తర్వాత అటు ఏది ఈయన ఉన్నాడు కదా బీహార్ ముఖ్యమంత్రి నితీష్ పార్టీ, ఈ 2 పార్టీలు లేకపోతే ప్రభుత్వమే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఊహించని విధంగా 8 ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకోగలిగింది. అందులో ఈ 8 అప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఎస్టాబ్లిష్ అయింది. ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్స్ వచ్చినాయి. ఈ ఎంపీ ఎలక్షన్లో ఈ 8 సీట్లను గనక కాంగ్రెస్ పార్టీ కట్టడి చేయగలిగితే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కట్టడి చేయగలిగితే ఇవాళ ప్రధానమంత్రి అక్కడ ఉండే పరిస్థితి లేకుండే నరేంద్ర మోడీ గారు. ఇవాళ మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మల్కాజ్గిరి నియోజకవర్గం కాంగ్రెస్ ఓడిపోయింది. మీ సొంత నియోజకవర్గంగా ఉన్నటువంటి మహబూబ్ నగర్ పార్లమెంట్ను కాంగ్రెస్ ఓడిపోయి బీజేపీ గెలిచింది. మీరు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి చేవెళ్ళ పార్లమెంట్ నియోజకవర్గంలో బీజేపీ గెలిచింది. అంటే ఇట్లా మీరు ముఖ్యమంత్రిగా ఉండి మీ స్థానాలని గెలిపించలేక భారతీయ జనతా పార్టీకి 8 సీట్లు ఇవ్వడం వల్ల ఇలా ఆయన ప్రధానమంత్రిగా ఉన్నాడు. మీరు కరెక్ట్గా పనిచేస్తే రాహుల్ గాంధీ గారే వచ్చేటోడు కదా. ఎజెండా ఉందా రేవంత్ రెడ్డికి పర్సనల్గా? ఉండొచ్చు, లేకుండా ఎట్లా ఉంటారు. ఇదే ఇవాళ ఇంకా అదే కాదు, కరీంనగర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతూ ఉంటే రేవంత్ రెడ్డి గారు ఎవరైనా పోతే మన అభ్యర్థి అనుకుంటే, మా అభ్యర్థి మంచోడయా, చాలా ప్రజలకు సేవ చేస్తాడు, ఇతని వల్ల మంచి జరుగుతుంది, పట్టభద్రులకు మంచి జరుగుతుంది, మీ కష్ట సుఖాల్లో అండగా ఉంటాడు, నన్ను నమ్మండి, ఇతను కోటేయండి అని చెప్పాలి. కానీ నువ్వు కరీంనగర్లో మీటింగ్ పెట్టి ఈయన గెలిచినా ఓడిపోయినా పెద్ద సంబంధం లేదని చెప్పి అక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలుపుకు పరోక్షంగా సహకారం చేసినట్టే కదా. సీఎం కదా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అవి ఉంటాయేమో, అక్కడ బీజేపీ క్యాండిడేట్ కి మెజారిటీ వస్తుంది. అటువంటప్పుడు పోవడం దేనికి, పోయి మాట చెప్పడం దేనికి? ఇప్పుడు మీ అభ్యర్థి, మీరు పెట్టుకున్న అభ్యర్థి కన్నీళ్లు పెట్టుకొని నన్ను వీళ్ళందరూ కలిసి మోసం చేసినారని చెప్పే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైనా కూడా ఈయన గెలిచినా గెలవకపోయినా పెద్ద ప్రాబ్లం లేదని చెప్పడం అంటే ఏందన్నట్టు దాని అర్థం. నువ్వు అమ్మ పెట్టది అడుక్కొని ఏదన్నట్టు ఆయన సంపాదించుకున్నటువంటి సానుభూతి అంతా కుప్పగూల్చొస్తుంది మీదకి వెళ్ళి. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చింది కదా. ఇన్ని జరుగుతున్నాయి, మీరు ఒక రిపోర్ట్ ఇచ్చారు, క్యాంపెయినింగ్లో కూడా ఆయన మాట్లాడుతున్నారు, ఇవన్నీ అధిష్టానానికి తెలీదా? అందుకే అధిష్టానం తన పనిలోకి దిగింది. అందుకే మీనాక్షి నటరాజన అందుకే వాళ్ళ పనిలోకి దిగినారు. అందుకే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా ప్రాధాన్యత తగ్గించినట్టు కనిపిస్తూ ఉంది.
మీనాక్షి నటరాజన్ గారు వచ్చిన తర్వాత ఈ ముఖ్యమంత్రి డామ్ డూమ్ అనేటువంటి డైలాగులు బంద్ అయిపోయినాయి. మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి. అంతకుముందుకు డామ్ డూమ్ డైలాగులు ఉండే, ఇప్పుడు ఆ డైలాగులు పోయినాయి. చెక్ పెట్టే పనిలో ఉన్నారా? ఉండొచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు మీకు షోకాస్ నోటీస్ వచ్చింది, మీరు దానికి రిప్లై ఇవ్వలేదు. మీనాక్షి నటరాజన్ వచ్చిన తర్వాత మాత్రమే మీకు సస్పెన్షన్ అనేది జరిగింది. అంటే దీంట్లో మీనాక్షి నటరాజన్ గారి పాత్ర ఉందని నేను అనుకోను. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ గారి గురించి నాకు తెలుసు. ఆమె నాకు పరిచయస్తురాలు, ఆమె నేను కలిసి క్యాంపెయినింగ్ చేసినటువంటి వాళ్ళం. ఆమె సిన్సియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. అయితే దీపాదాస్ మున్షి గారు ఉన్నప్పుడు షోకాస్ నోటీస్ ఇచ్చినప్పుడు కూడా మున్షి గారు నాకు చెప్పినారు, ఏమనంటే మల్లన్నజీ ఐసా లేలో బాస్ అన్నది. అంతే, లేలో బాస్ జవాబు నైదేనా అన్నారా? సరే, ఆమె చెప్పాల్సింది చెప్పి. ఆ తర్వాత మీనాక్షి నటరాజన్ గారు ఆమె వచ్చిన తర్వాత నేను కూడా మాట్లాడడం జరిగింది అన్నారు. రేవంత్ రెడ్డి గారు కరీంనగర్ బహిరంగ సభకు హెలికాప్టర్లో పోతున్న సందర్భంలో కారు ఎక్కుతూ మహేష్ కుమార్ గౌడ్ గారిని, అన్న మీరు 2-3 రోజులలో సస్పెండ్ చేయాల్సిందే, నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అనేటువంటి ఒత్తిడి తేవడం జరిగింది. నాతో మాట్లాడాల్సిన వాళ్ళు మాట్లాడి, ఆయన పాపం మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా మల్లన్న వెనుక బీసీలు ఉన్నారు, బీసీల్లో చెడ్డ పేరు వస్తుంది, ఇప్పటికే బీసీల్లో బదనామైనం అనేటువంటి ఎంత ప్రయత్నం చేసినా ఈయన వినలే. ఆయన కూడా బీసీ బిడ్డే కదా. ఈయన రేవంత్ రెడ్డి గారు వినలే. మహేష్ కుమార్ గౌడ్ బీసీ బిడ్డే కదా, కావాలని ఆయన ఆ పని చేశారా? ఆయన నేను చెప్తున్నాగా, మహేష్ కుమార్ గౌడ్ గారిది ఇంత కూడా మిస్టేక్ ఉన్నది దాంట్లో. ఆయనది ఉండదు. ఈయన కావాలని ఒత్తిడి చేసి చిన్నారెడ్డి గారితో చేయించాడు. మీనాక్షి గారికి తెలియదా? మరి తెలుసు, అందరికి తెలుసు. నిజంగా మీరు పోరాడుతోంది కాంగ్రెస్ బైలాస్ లో ఏముందో దానికోసం, రాహుల్ గాంధీ ఏం చెప్పారో దానికోసం. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం లేకుంటే రాష్ట్ర పార్టీ ఒక నిర్ణయం తీసుకుంది, అది వ్యతిరేకంగా ఉంది అని తనకు తెలిసినప్పుడు తను ఎందుకు అబ్జెక్ట్ చేయలేదు, ఎందుకు ఆపలేదు మీనాక్షి గారు? అంటే ఏదంటున్నారు? సస్పెన్షన్ కి సంబంధించి. సస్పెన్షన్ అనేది చాలా చిన్న విషయం, మీరు అర్థం చేసుకోండి. తీన్మార్ మల్లన్నకు సస్పెన్షన్ ప్రమోషన్ కాదు ఇక్కడ పంచాయతీ. ఇక్కడ పంచాయతీ సర్వేకు సంబంధించిన లెక్కల పంచాయతీది. నన్ను సస్పెండ్ చేసినా గంతే, చేయకపోయినా గంతే. కాకపోతే దీనికి అంతా లింక్ ఇంటర్నల్ గా ఉంది, సర్వేనే కాబట్టి. సర్వే పంచాయతీది. ఈ వర్గాల నుంచి మేము ఏదో లెక్క చేసి చెప్తామయా, నువ్వు విని ఆడు ఉండాలి, నువ్వు ఎట్లా మాట్లాడుతావు ఇదంతా అనేటువంటి అజంప్షన్ చేస్తే పడి ఉండలేము కదా, పక్కాగా మాట్లాడతాం కదా. అదే మాట్లాడినాము. అది నీకు నచ్చకపోతే నేనేం చేస్తా? ఇక్కడ మల్లన్న గారు ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్ అనాలిసిస్ ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డ దగ్గర నుంచి హామీల అమలు అనేది జరగలేదు. 6 గ్యారంటీ స్కీమ్లకు సంబంధించి అడుగు ముందుకు పడట్లేదు. ఎంతసేపు అప్పులో ఊబిలో ఉన్నాము, లేకపోతే ఆర్థిక సంక్షోభంలో ఉన్నాము, ఇవన్నీ అవుతున్నాయి. ప్రజల్లో వ్యతిరేకత అనేది వస్తుంది, వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, ప్రతి చోట ఆందోళనలు అవుతున్నాయి. కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ అనేవి గతంలో హైడ్రా వచ్చింది, మూసీ వచ్చింది, ఇలాంటి దాంట్లో భాగంగానే రేవంత్ మల్లన్న కలిశారు, కావాలని ఆడుతున్నటువంటి ఇంకొక డైవర్షన్ డ్రామా అనే మాట. రేవంత్ రెడ్డి గారు నేను పాలోళ్ళం కాదు. ఆయన గెట్టు పక్క పంటే నాకు గెట్టు లేదు, ఆయన ఇంటి పక్క పంటే నాకు ఇల్లు లేదు. ఆయన ఆ వర్గాల ప్రజల మేలు కోసం పనిచేస్తున్న వ్యక్తి, నేను నా ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తిని. రేవంత్ రెడ్డి గారు ఆడమంటే ఆడడానికి, దుంకుమంటే దుంకడానికి సర్కస్లో కోతులం కాదు. మేము పక్కాగా మాకేది కావాలో దానికోసమే పోరాడుతున్నాం. సో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం ముఖ్యమంత్రి గారు ఏమైనా చేస్తే చేసుకుంటుండొచ్చు, కానీ మేము పక్కా మా లైన్లోనే ఉన్నాము. మమ్మల్ని ఎవరో ఆడించాల్సిన అవసరం లేదు, ఆడిస్తే ఆడడానికి మేము సిద్ధంగా లేము. అయితే ఇప్పుడు మీరు ఏకైక ఎజెండా బీసీలకి సంబంధించి ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. దెన్ వాట్ అబౌట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు? ప్రజలు ఎదురు చూస్తున్నారు, ఇంకా 4 ఏళ్ల పాటు పాలన కొనసాగాలి. దాని మీద పోరాటం మల్లన్న చేస్తాడా, చేయరా? కరెక్ట్. ఇప్పుడు కేసీఆర్ గారి ప్రభుత్వం పైన 10 ఏళ్ల పాటు ఒక సుదీర్ఘ పోరాటం చేసి అనేక కేసులు, జైలు జీవితాలు, ఎన్నో ధ్వంసాలు, విధ్వంసాలు ఎన్నో జరిగాయి. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్షము తన పాత్రను పకడ్బందీగా నిర్వహించి ఉంటే ఆ పని నేను చేయాల్సింది కాదు. ఆ పోరాటం అనేది
నేను చేయాల్సింది కాదు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన పనిని ఆయన చెద్దరు కప్పుకొని పడుకుండాయాల. మేము జైళ్ళు, కొట్లాటలు, దాడులు ఇవన్నీ మేము ఎదుర్కొన్నాం. మీరు చేయాల్సిన బాధ్యత, మీరు బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడు ఆ పాత్రలో ఉన్నా నేను. ఇవాళ మీరు అమలు చేస్తానన్నటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో దాని మీద ఏమైనా జరిగిందంటే ఆ ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు నేను అడ్డు దిగుతా. ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో వాళ్ళు అడగడంలో ఫెయిల్ అయిపోతే, వాళ్ళు నిలదీయడంలో ఫెయిల్ అయిపోతే నేను ఆ పాత్రలోకి వస్తా. ఎంత టైం పడుతుంది? ఇప్పటికి ఆల్రెడీ 1.5 years అయ్యింది. ఇంకొకటి ఏంటంటే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని చూసి కూడా కొంత మాట్లాడాలి. సరే, రేవంత్ రెడ్డి గారు డామ్ డూమ్ అని చాలా డైలాగులు చెప్పొచ్చు, చేస్తామని. ఆఖరికి మొన్న ఇండియా టుడే కాంక్లేవ్లో కూడా చెప్పేసిండు, నేను డబ్బులున్నాయి అనుకున్నా లేవు, 6 గ్యారంటీలు కష్టం అనేటువంటి మాట ఆయన చెప్పిండు. తులం బంగారం ఇచ్చే పరిస్థితులు లేవని పొంగులేటి శ్రీనివాస్ గారు చెప్పిండు. ఇట్లా వీళ్ళన్నీ చెప్తా ఉన్నారు. అంటే కొంచెం అంటే చేతులు పూర్తిగా పైకెత్తకుండా కొంచెం ఎత్తుకుంటూ వస్తూ ఉన్నారు. పూర్తిగా ఎత్తినాడు మాట్లాడతారు. సో మీరు అన్నారు అప్పుడు పోరాటాలు చేసినప్పుడు విపరీతమైనటువంటి దాడులు జరిగాయి, కేసులు, అరెస్టులు. ఈసారి ఇప్పుడు మీరు 1.5 years అయినప్పటికీ చూసి చూడనట్టుగా వదిలేస్తున్నారు. కాబట్టి మీకు కీలకమైనటువంటి అంశం కాస్ట్ సెన్సస్ మేడం. మాకు ఈ 42% రిజర్వేషన్ చేస్తామంటున్నారు కదా, మేము దానికోసం వర్క్ చేస్తాం. ఇప్పుడు మేము ఈ స్థాయిలో పోరాటం చేస్తున్నాం కాబట్టి ఈ కదలిక ఉంది. ఈ అంశాన్ని వదిలిపెట్టి, కీలకమైన అంశాన్ని వదిలిపెట్టి ఇప్పుడు వీటి గురించి పడ్డమనుకోండి, అసలైన అంశం మరుగున పడుతుంది. బట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు 42% అంటున్నారు, ఇక్కడ 100% ప్రజల కోసం కూడా పోరాడాలి కదా మీరు. అది దానికి ఒక పక్షం ఉంది. ఇప్పుడు అంటే ప్రతిపక్షం అనేది ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళ పాత్రను నిర్వర్తించడంలో ఫెయిల్ అయినప్పుడు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారు. సో చాలా కంట్రీస్లో అదే జరిగింది. ఇక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ప్రశ్నించడంలో కానీ ఫెయిల్ అయినప్పుడు ఆ పాత్రలోకి వెళ్తాము. ఇప్పుడు కొంత ఏదో వర్క్ చేస్తున్నారు, వాళ్ళు వర్క్ చేస్తున్నారు. అంతో ఇంతో కొంతైనా 100% కాదా? 100% అని నేనేం అనుకోవట్లేదు, కానీ వాళ్ళకు ఉండాల్సినటువంటి లొసుగులు వాళ్ళకున్నాయి, చేయడంలో ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో చేయని కానీ మా వర్గాల గురించి మాట్లాడడానికి వీళ్ళు రెడీగా లేరు కదా. మేము ఉన్నాం కాబట్టి మేము ఈ కార్యక్రమం చేస్తూ ఉన్నాం. 42%కి సంబంధించి ఇప్పుడు చట్టబద్ధత కల్పించాలి అనే ఉద్దేశంతోనే అసెంబ్లీ సెషన్స్ అనేవి జరుగుతున్నాయి. మొన్న 3 days పాటు జరిగాయి, ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. దీంతో పాటుగా ఖచ్చితంగా స్థానిక సంస్థల్లో మేము రిజర్వేషన్ కల్పిస్తాము అనే మాట చెప్తున్నారు. సో అది కాదని మీరు అనుకుంటున్నారా? అంటే ఒకటి, మనము చదువుకున్నటువంటి వ్యక్తులుగా ఎంతవరకు ఏది పోగలుగుతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అక్రమంగా తీసుకుంటున్నారనేటువంటిది ప్రపంచం అంతా తెలుసు. కోర్టులో కేసు కూడా ఉంది, కానీ ఆ కేసు విచారణకు రాదు. తమిళనాడులో 69% రిజర్వేషన్ బీసీలు పొందుతూ ఉన్నారు అని చెప్పి అక్కడో కేసు వేసినారు, కానీ ఆ కేసు ఎప్పుడు బెంచ్ మీదకి రాదు. ఇక్కడ కూడా 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో ఈ రిజర్వేషను నువ్వు ఇచ్చేయి, చట్టం చేయి, వీఆర్ హ్యాపీ, మేము తీసుకుంటాం. అది కానీ తాత్కాలిక ఉపశమనమే. అది మీరు ఇక్కడ చట్టం చేసి అక్కడికి పంపించిన, కేంద్ర ప్రభుత్వానికి పంపించిన వాళ్ళు ఏదో ఒక లసుకు పెట్టి ఆపే ప్రయత్నం అయితే చేస్తారు. కానీ నీవు 42% సీట్లను ఈ వర్గాలకు టంచనగా ఇచ్చి ఆ వర్గాలను 42% మందిని తీసుకొచ్చి చట్టసభలో కూర్చున్నబెడితే నీ చిత్తశుద్ధి కరెక్ట్. మీకు రిజర్వేషన్ లేదు కాబట్టి మేము సీట్లు ఇవ్వమని చెప్పారనుకో, మీకు చిత్తశుద్ధి లేనట్టు. సో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ ఈ బీసీల ముంగట దోషిగా నిలబడుతుందా, ఎవరు నిలబడతారనేది సెకండరీ. కానీ నీ నుంచి జరగాల్సిన ప్రయత్నం అంతా జరగాల. ఈ ప్రజలకు కామారెడ్డిలో రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు 42% రిజర్వేషన్ అమలు చేసి చూపిస్తాం, ఇది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత. ఈ రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యకాలంలో మోడీ గారి గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు. మోడీ గారికి తెలంగాణ పట్ల ప్రేమ ఉంది, సాయం చేయాలనుకుంటున్నాడు ఆయన, నాకు ఆయన మనసులో మాట అర్థమైందని చెప్తా ఉన్నారు. సేమ్ ఈ 42% రిజర్వేషన్ బిల్ కూడా తీసుకుపోయి ఆయనకి ఇచ్చి ఆయన మనసు చూరగొని అది 42% రిజర్వేషన్ బిల్లు ఆడ ఆమోదించి 9th షెడ్యూల్లో పెట్టించి రా. లేకపోతే ఈ బీసీల పక్షాన నువ్వు నిరాహార దీక్ష చేయి జంతర్ మంతర్ కాడ. రేవంత్ రెడ్డికి మీద తీన్మార్ మల్లన్న ఏం చేస్తాడు? ఇప్పుడు రాష్ట్రానికి మాత్రమే పరిమితం అవుతాడా? దేశవ్యాప్తంగా కూడా ఈ పోరాటం జరగాల్సినటువంటి అవసరం ఉందా? ఇది ఒక్క రాష్ట్రం పంచాయతీ కాదు,
ఈ క్యాస్ట్ సెన్సస్ అనేది ఒక రాష్ట్రం పంచాయతీ కాదు, ఇది మొత్తం దేశం పంచాయతీ. ఈ దేశంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ అయితే ఈ దేశం ఇంకా శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లేరు, మిమ్మల్ని సస్పెండ్ చేశారు. లేకపోయినప్పటికీ రాహుల్ గాంధీతో కలిసి పని చేస్తారా మీరు? ఆయన ఆలోచన నచ్చింది నాకు. రాహుల్ గాంధీ గారి ఆలోచనతో నేను ఎప్పుడు విభేదించలే. ఇట్స్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. ఆయన ఆలోచన ఇంప్లిమెంట్ కావాలని కోరుకుంటా ఉన్నా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆయన ఆలోచన చాలా గొప్పగా ఉంది, నేను అతన్ని అభిమానిస్తా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఉన్నాడు, మహిళా బిల్లులో బీసీల వాటా లేదని చెప్పి వ్యతిరేకించిన ఆయన్ని అభిమానిస్తాను నేను. వీళ్ళిద్దరు వేరే వేరే పార్టీ వాళ్ళు కావచ్చు, కానీ ఈ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షించేటువంటి వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా మేము రెస్పెక్ట్ చేస్తాం. వాళ్ళతో కలిసి పనిచేస్తారు. ఎందుకు పనిచేస్తాం కదా. యాక్సెప్ట్ చేస్తారంటారా తీన్మార్ మల్లనని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం? దేశవ్యాప్తం అని చెప్పట్లేదు, నేను దేశవ్యాప్తం అని చెప్పట్లేదు. నా పోరాటం ఈ తెలంగాణలో ఉన్నటువంటి బీసీలకు హక్కులు సాధించి పెట్టడం. ఇది జాతీయ స్థాయిలో అవసరం వచ్చినప్పుడు, ఇప్పుడు నేను ఢిల్లీకి పోతే ఆల్ ఇండియా ఓబీసీ ఎంపీస్ కానీ ఆల్ ఇండియా ఓబీసీ నాయకులం అందరం కూర్చొని మాట్లాడతాం అక్కడ. దేశవ్యాప్తంగా ఏం జరగాలి, మన పోరాటాలు ఎట్లుండాలనేది నా వర్గం నుంచి నేను పోయి మాట్లాడతాను అక్కడ. సో ఆ సందర్భంలో చాలామంది డిఎంకే వాళ్ళు కలుస్తారు, ఆర్జేడీ వాళ్ళు కలుస్తారు, ఎస్పీ వాళ్ళు కలుస్తారు, చాలామంది ఎంపీలు కలుస్తూ ఉంటారు. సో అక్కడ దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అంశాల గురించి చర్చిస్తాం. కానీ అల్టిమేట్గా నేను ప్రారంభించినటువంటి ఈ పోరాటం ఏదైతే ఉందో ఇక్కడ ఈ వర్గాలకు మంచి చేయడం కోసం అక్కడ దేశవ్యాప్తంగా జరిగేటువంటి అంశాలను కూడా సరిచూసుకొని ముందుకు పోతాం. ఇక్కడ ఎవరెవరిని మీరు కలుపుకొని పోతారు, ఎవరితో కలిసిపోతారు మీరు? ఇక్కడ బీసీల శ్రేయస్సు కోరేటువంటి ప్రతి ఒక్కరితో కలిసిపోతాం. బీసీల్లో ఉన్నటువంటి ప్రతి నాయకుడితో, బీసీలో ఉన్నటువంటి ప్రతి సంఘంతో, ప్రతి ప్రొఫెసర్తో, ప్రతి ఉద్యమకారుడితో అందరితో కలిసి ఈ ఉద్యమంలో ముందుకు తీసుకుపోతాం. ఎవరెవరి దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది? కుల సంఘాల నుంచి విపరీతమైన రెస్పాన్స్. ఎక్కడికి పోయినా ఈసారి నవర్ నెవర్ అనేటువంటి విధంగా ఇవాళ బీసీ ప్రజల్లో వచ్చినటువంటి చైతన్యం అంతా ఇంత కాదు, చాలా విపరీతమైన చైతన్యం వచ్చింది. ఆ చైతన్యం మరో మలిదశ బీసీ ఉద్యమంగా మారబోతుంది. బీసీలు రాజ్యాధికారాన్ని అందుకోబోతాం. మిమ్మల్ని సస్పెండ్ చేసిన అదే రోజు విహెచ్ ఇంట్లో ఆ కులానికి సంబంధించినటువంటి లీడర్లందరూ సమావేశం అవుతే ఆ వివరాలు అధిష్టానానికి తెలిసిన తర్వాత ఆయన్ని అడిగిన పరిస్థితి ఉంది. ఎంతమంది ఇలా పార్టీలకు అతీతంగా మీతో కలిసి వస్తారని మీరు అనుకుంటున్నారు? పార్టీలు అనేటి 2028 వరకు మీరు చూడండి, పార్టీల పెత్తనం తగ్గి ప్రజల పెత్తనం పెరుగుతుంది. ఈ పార్టీలైనా ఏడికి పోవాలి? బీఫామ్ తీసుకొని మళ్ళీ ప్రజల దగ్గరికి కదా రావాల్సింది. వీళ్ళందరూ కోరిక వేరే విధంగా ఉంటే నువ్వు బీఫామ్ తెచ్చుకొని ఏం చేస్తావు? అంతా అవుతారా? అందరూ 100% అవుతారండి. ఆ డౌట్ బీసీలకు లేదా? ఆ డౌట్ ఏకమవుతున్నామనేటువంటి ఆనందం బీసీలలో ఉంది. ఏకమవుతున్నామనేటువంటి ఆనందం బీసీలలో ఉంటే కొంతమందికి సహజంగా వీళ్ళు ఏకమవు నచ్చినటువంటి వాళ్ళు ఏకమవుతారా, ఈ కలుస్తారా, వీళ్ళకి పంచాయతీ ఉందనేటువంటి వాళ్ళు సహజంగానే చేస్తారు. ఇన్నేళ్ళుగా చేసుకుంటూ వచ్చింది అది. ఇవాళ బీసీలమంతా ఏకమైనం కాబట్టే ఎమ్మెల్సీ ఎన్నికల్లో 25% మంది బీసీలను మా ఉద్యమం వైపు తిప్పి 5,200 ఓట్లు 24,000 సంపాదించగలిగినాం. బీసీలమంతా ఒక్కటైనం కాబట్టే ఇవాళ 60,000 ఓట్లను అక్కడ కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాధించగలిగినాం. ఇలా బీసీల నుంచి ఆకాంక్ష వచ్చింది కాబట్టే 5 ఎమ్మెల్సీ స్థానాల్లో 3 అనివార్యంగా బీసీలకు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి క్రియేట్ చేయగలిగినాం. మీరు చెప్పినటువంటి ఆ 3 ఏళ్ల కాలం సరిపోతుందంటారా? సరిపోతుందండి, సరిపోతుంది. ఒకప్పుడు మనకు ఢిల్లీ ఎర్రకోట మీద జెండా ఎగిరేస్తే 3 రోజులకు మనకు ఇక్కడికి అది మెయిల్ ద్వారా వచ్చి ఆ ఫోటో పత్రికల్లో ముద్రించి 3 రోజులు పట్టేది. ఇవాళ వాట్సాప్, ఇవాళ సోషల్ మీడియా, ఇవాళ అవేర్నెస్ చేసుకోవడానికి అరక్షణంలో ఈ తెలంగాణ రాష్ట్రంతో కనెక్ట్ కావచ్చు. అటువంటి టెక్నాలజీ ఉన్నటువంటి ఈ రోజుల్లో ఖచ్చితంగా 3 ఏళ్ళు కూడా ఎక్కువే. ఇప్పుడు ఇంతమంది సీనియర్ లీడర్లు ఉన్నారు, బీసీలకు సంబంధించి కుల సంఘాల నేతలు ఉన్నారు, ఇంతమంది. తీన్మార్ మల్లన్న ఒక యువకుడు, వాళ్ళందరికంటే చిన్నవాడు, రాజకీయాల్లోకి కొత్తగా వచ్చినవాడు అనుకోవచ్చు. సో సపోర్ట్ చేస్తారా, కలిసి వస్తారా మీతో? ఇప్పుడు బిర్సా ముండా అని ఒక ఆదివాసీ యుద్ధ వీరుడు ఉన్నాడు. 21 ఏళ్ళకి అతన్ని చంపేశారు. కానీ వాళ్ళ బిర్సా ముండా చనిపోయి కొన్ని దశాబ్దాలు అవుతా ఉంది. ఆ యోధుడి పోరాటాన్ని స్మరించుకుంటూ ఆ జాతులన్నీ నివాళులర్పించి ఇవాళ భారతదేశమే, భారత ప్రభుత్వమే ఆయన గుర్తింపునిచ్చి కార్యక్రమం చేస్తూ ఉంది.
ఏజ్ ఏంది నాకు అర్థం కాదు. నువ్వు మంచి చేయడానికి ఏజ్ కాదు కావాల్సింది, మంచి చేయడానికి సంకల్పం కావాలి, మంచి చేయడానికి నీకు ఆలోచన కావాలా. ఏజ్తో సంబంధం లేదండి. వాళ్ళ దీవెనలన్నీ ఉన్నాయా మీకు? 100%. వాళ్ళంతా మా పెద్దవాళ్ళు, మా జాతుల కోసం వివిధ స్థాయిలో పోరాటం చేసినటువంటి బీసీ నాయకత్వం అంతా ఉంది. వాళ్ళందరి ఆశీస్సులు ఉన్నాయి, వాళ్ళందరి ప్రేమ అభిమానాల వల్లనే వాళ్ళ ఆలోచన మేరకే ముందుకు పోతా ఉన్నాం మేమంతా. కాకపోతే ఇప్పటిదాకా ఈ బీసీ కుల సంఘ నేతలు కావచ్చు, నాయకులు కావచ్చు, అక్కడక్కడ కనిపిస్తున్నారు. డిఫరెంట్ పార్టీలో ఉన్నారు, లేకుంటే విడిగా ఉన్నారు, పోరాటాలు చేస్తున్నారు. ఐక్యంగా పోరాటం అంటే ఇప్పుడు బీసీ శంకరావమో ఎక్కడో మన పరేడ్ గ్రౌండ్స్లోనో, నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లోనో ఎక్కడో మాత్రం జరిగేది తప్ప ఒక ఏకంగా అయ్యి ఉద్యమంగా ఒక పోరాట రూపంగా ముందుకెళ్ళింది ఇప్పటిదాకా కనిపించలేదు కదా అంత తీవ్ర స్థాయిలో. ఇప్పుడు కనిపిస్తుంది కదా. ఇప్పుడు గ్రామీణ స్థాయిలో ఒక నలుగురు కూర్చొని ఒక చర్చ పెట్టుకుంటున్నారంటే బీసీల గురించి మాట్లాడుకుంటా ఉన్నారు. ఏమీ లేదండి. ఉద్యమం అంటే ఎక్కువ మంది ప్రజలు ఒక అంశం పైన ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమం. ఈ ఉద్యమానికి నేను ఇస్తున్నటువంటి నిర్వచనం ఇది. ఒకే అంశం పైన ఎక్కువ మంది ప్రజలు ఎక్కువ చోట్ల మాట్లాడుకోవడమే ఉద్యమము. అది జరుగుతుంది ఇవాళ, అది జరుగుతుంది. అది గుర్తించినాయి కాబట్టే ఇలా బీఆర్ఎస్ పార్టీ బీసీ ఆయనకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వచ్చింది, కాంగ్రెస్ పార్టీ బీసీ ఆయనకి బీసీ మహిళకి ఇవ్వాల్సి వచ్చింది, అటు సిపిఐ పార్టీ బీసీ ఆమెకి ఇవ్వాల్సిన బీసీ క్యాండిడేట్కి ఇవ్వాల్సి వచ్చింది, ఇటు బీజేపీ పార్టీ మల్క కుమరే బీసీకి బీఫామ్ ఇవ్వాల్సి వచ్చింది. ఇదంతా జరుగుతుంది కాబట్టే ఇస్తా ఉన్నారు. ఇది జరగకపోతే వాళ్ళు ఎందుకు ఇస్తా ఉండే? సో ఇప్పుడు ఈ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఒక అడుగు ముందుకు పడింది అనుకున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లేటెస్ట్గా ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన ఎట్లా అనిపిస్తుంది? స్వాగతిస్తున్నాం. పొరపాట్లు సరిదిద్దుకుంటున్నారు, స్వాగతిస్తున్నాం. ఒక్క నల్గొండకు సంబంధించి 5 ఎమ్మెల్సీలు అనౌన్స్ చేస్తే 4 నల్గొండ వాళ్ళే ఉన్నారు. మీది నల్గొండే? మాది నల్గొండే. కానీ ఇదే ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 ఎమ్మెల్యే స్థానాలుంటే 12లలో 8 మంది రెడ్లు తీసుకున్నారు. మరి మీ యాంకర్స్ అందరు అడగాలి కదా, ఒక్క నల్గొండ నుంచి 8 మంది రెడ్లు ఎమ్మెల్యేలు ఉంటారా అని వాళ్ళని అడిగినప్పుడు బాగుంటుండే. ఇవాళ ఈ నల్గొండ జిల్లా బిడ్డలకు, పోరాటం చేసినటువంటి బిడ్డలకు కొంత అవకాశాలు దొరుకుతున్నప్పుడు కొద్దిగా స్వాగతించాలి అందరూ కూడా. సో గతంలో ఇలాంటి పోరాటాలు నల్గొండకి సంబంధించి అద్దంకి దయాకర్ కూడా చేసిండ్రు. ఆ తర్వాత చాలా కాలం ఆయన ఎదురు చూసిండు. ప్రతిసారి నిరాశే, ఆయన ఒక్కోసారి ఏడ్చినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. ఇప్పుడు అల్టిమేట్గా ఆయనకు అభ్యర్థిగా అనౌన్స్ చేసింది. హ్యాపీ ఫీల్ అవుతున్నారా? సాటిస్ఫైడ్? సంతోషం. తోటి ఉద్యమకారుడు, పేదవాళ్ళ మంచి కోరుకునేటువంటి బిడ్డ అద్దంకి దయాకర్, ఆయనకి ఇవ్వడం మంచిది. ఇంకో డిమాండ్ కూడా ఐటమ్స్ చేస్తూ ఉన్నా. మా బిడ్డ, మా వర్గాల బిడ్డ విజయశాంతికి ఎమ్మెల్సీయే కాదు మంత్రివర్గంలో తీసుకొని హోమ్ మినిస్టర్ ఇస్తే కూడా మాకు మంచిది. అయితే ఆమె ఇంతకాలం ఎక్కడుంది? అసలు కనిపించలేదు. ఆమెకి సడన్ గా పాపప్ అయ్యారు, పేరు వచ్చింది, ఆయన క్యాండిడేట్ గా అనౌన్స్ చేశారు అనేటువంటి వాదన కాంగ్రెస్ లోనే వినిపిస్తుంది. ఒక విషయం చెప్తా ఉన్నా, విజయశాంతి గారు కనిపించకుండా పోయారు. ఆమె పోరాటం చేసినప్పుడు ఎక్కడున్నారండి? ఆమె తల్లి తెలంగాణ పార్టీ పెట్టి తెలంగాణ కోసం ఉద్యమాన్ని నిర్మించాలనుకుంది. ఆ తర్వాత తన పార్టీ పోయినా పర్వాలేదు, రాష్ట్రం వస్తే చాలని చెప్పి ఆ పార్టీని తీసుకుపోయి టీఆర్ఎస్ పార్టీలో విలీనం చేసి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో మహిళా సింహం లెక్క నిలబడి బిల్లు పాస్ చేయించినటువంటి బిడ్డ విజయశాంతి. అవన్నీ గుర్తుకు రావా? ఆమె ఏం చేసిందంటే ముఖ్యమంత్రి కావడానికి అర్హత ఉన్నటువంటి బిడ్డ ఆమె. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడానికి అర్హతలున్న బిడ్డ విజయశాంతి. అయితే ఇంతకాలం ఎందుకు కనిపించలేదు? అంటీ ముట్టనట్టుగా ఉన్నారు, పార్టీ వ్యవహారాలు, లేకపోతే అస్త్ర సన్యాసం చేశారేమో అనేటువంటి ఒక డౌట్ కూడా వచ్చింది. నెవర్. ఆమె త్యాగం చేసింది. మెదక్ ఎంపీ సీటును అడిగింది. అధిష్టానం ఆమెను ఒప్పించి ఆమెను క్యాంపెయినింగ్కు దింపి ఆమె సేవలను అధిష్టానం తీసుకుంది. ఆ సమయంలో మీకు ఎమ్మెల్సీ ఇస్తాం అని చెప్పి ఆమె చెప్పడంతో ఆమె క్యాంపెయినింగ్ చేసి ఆమె ప్రయత్నం ఆమె చేసి ఇవాళ ఎమ్మెల్సీ తీసుకుంటుంది. ఎమ్మెల్సీ మాత్రమే కాదు, మేము మా జాతుల బిడ్డ కాబట్టి చెప్తా ఉన్నాం, ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు. మినిమం మంత్రి పదవి అన్న ఇప్పుడు ఆమెకి ఇవ్వాలి. సో ఎందుకని చేయలేకపోయారని మీరు అనుకుంటున్నారు? ఏమని? ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు, కనీసం మంత్రి అయినా చేయండి అంటే ఎందుకు జరగలేదు? ఎవరు చేస్తారని అనుకుంటాం. ఇప్పుడే ఇంకా ఎమ్మెల్సీ కూడా 1.5 year గ్యాప్ వచ్చింది. తన ఎంపీ అడిగినప్పుడు ఎంపీ ఇవ్వలేదు, ఆ తర్వాత కొంచెం దూరం అయ్యారు. దూరం ఏం కాలేదు. ఆమె ఇప్పుడు రాహుల్ గాంధీ కుటుంబానికి లాయల్గానే ఉంది. ఒరిజినల్గా రాహుల్ గాంధీ కుటుంబాన్ని, సోనియా గాంధీ గారిని బాగా గౌరవిస్తుంది. ఆమె గౌరవించేటువంటి బిడ్డ. వాళ్ళ ఆదేశాల మేరకు ఆమె స్తబ్దుగా ఉండొచ్చు.
ఇప్పుడు అందరూ కలిసి రావాలి అనుకున్నప్పుడు పార్టీలు ఏం చేస్తున్నాయి, బీఆర్ఎస్ పార్టీ చిత్తశుద్ధి ఏంటి బీసీకి సంబంధించి అనుకున్నప్పుడు అక్కడ అందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడం, కుల సంఘాల పెద్దల్ని పిలవడం అనేది వెరీ ఫస్ట్ పర్సన్ కవిత పిలిచారు. తనకు కావాల్సినటువంటి డీటెయిల్స్ అన్ని కులగణనకి సంబంధించి ఇచ్చారు. మీరు అడుగుతున్నారు ఎవరేం చేశారు అనేది. ఇప్పటిదాకా కులగణనకు సంబంధించి రౌండ్ టేబుల్ అయ్యా, మెమరాండం ఇచ్చారు. ఆ తర్వాత ఏం జరగాలి అనే దాని మీద కంటిన్యూస్గా ఫాలోఅప్లు అవుతున్నాయి, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. అండ్ బీఆర్ఎస్లో కూడా అలాంటి ఒక కదలిక అనేది ముందుకు వచ్చినట్టుంది. వాళ్ళు చిత్తశుద్ధి ఉంది వాళ్ళకి, వాళ్ళని కూడా మేము కలుపుకుపోతామంటారా మీరు? నేను ఒక మాట చెప్తున్నానండి. టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని ఉండే, దాన్ని మనం జాతీయ పార్టీగా బీఆర్ఎస్ అని చేసుకున్నాం, భారత రాష్ట్ర సమితి. ఒడిశాలో వింగ్ ఏర్పాటు చేసినాం, ఏపీలో వింగ్ ఏర్పాటు చేసినాం, అటు మహారాష్ట్ర పోయినాం. అక్కడ జాతీయ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ గారు కదా, తెలంగాణ రాష్ట్ర శాఖకు బీసీ అధ్యక్షుని చేయమని. ఇప్పుడు బీసీ వాదం డెవలప్ అయింది, బీసీలంతా ఉద్యమంలోకి దిగుతూ ఉన్నారు, బీసీలు వాటా కావాలంటా ఉన్నారు కాబట్టి బీసీ అంటున్నామేమో. కానీ నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిని బీసీని పెట్టండి. సో తీర్మార్ మల్లన్న బోల్డని డిమాండ్స్ చేస్తున్నారు. డిమాండ్ అది. ఇప్పుడు పర్టికులర్గా మనం తీర్మాన్ మల్లన్నకి సంబంధించి మాట్లాడుకుంటే పర్సనల్గా ఏ పార్టీలో చేరుతున్నారు, నిజంగా పార్టీ పెడతారా, తీర్మాన్ మల్లన్న వెనకాల ఎవరున్నారు, ఎవరిని కలుపుకొని మీరు ముందుకెళ్తున్నారు, ఎంతమంది మేధావులు మీతో ఉన్నారు? ఇప్పుడు నా సస్పెన్షన్ తర్వాత మీడియా విపరీతంగా జనసేన పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అవుతున్నాడు మల్లన్న అని, సొంత పార్టీ పెడుతున్నాడు మల్లన్న అని, బీజేపీలో చేరుతున్నాడు మల్లన్న అని, మీ వెనకాల బీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది, వాళ్ళు కూడా ఫోన్లు చేస్తున్నారు అనేది విషయం ఏంటంటే ఈ అన్ని వాళ్ళు అనుకున్నటువంటి అంశాలు. నేను మొన్న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టిన పిదప చెప్పిన క్లియర్గా, నేను బీసీ ఉద్యమాన్ని నిర్మించేది ఉంది, బీసీల్లో మరింత చైతన్యవంతం చేసి వాళ్ళని కథన రంగంలోకి తీసుకొచ్చేటువంటి పని ఉంది. నేను ఏ పార్టీలో చేరడానికి ఈ కార్యక్రమాలు చేయట్లేదు, ఏ పార్టీలో చేరనిప్పట్లో అని చెప్పిన. పార్టీ పెడుతున్నారా? పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రిని చేస్తాను ముందుకొచ్చి, బీఆర్ఎస్ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి, బీజేపీ పార్టీ బీసీ ముఖ్యమంత్రి అని ముందుకొచ్చి ఇక మేమే చేస్తున్నాం కదా అనేటువంటి మాట చెప్తే ఆలోచిస్తాం. లేదు మేము ఈ పార్టీలు ఉన్నది మమ్మల్ని సీఎం చేసుకోవడానికి, బీసీలారా మీ పార్టీ మీరు పెట్టుకోరని చెప్పి వీళ్ళు ఒక అనివార్యత క్రియేట్ చేస్తే అప్పుడు ఆలోచిస్తాం. సో ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం 3 ఏళ్ల పాటు జరగాల్సినటువంటి పోరాటం అంతా చేయడానికి ఆర్థిక బలం, అంగబలం అనేది ఉండాలి. తీన్మార్ మల్లన్నకు ఉందా అదంతా? మీరు చేసే పని నిజాయితీ నీతితో కూడుకున్నదైతే అన్నీ వస్తాయి. ఈ ప్రజల నుంచి మద్దతుతో పాటు అన్నీ వస్తాయి. మీ పోరాటంలో నిజం, ధర్మం ఉంటే సహకరించే ప్రజలు లక్షలాది మంది ఉంటారు.